విద్యుత్ ఛార్జీలు వడ్డన టోల్గేట్ వసూళ్ల బాధలు నిత్యావసర సరుకులకు రెక్కలు ప్రెస్ మీట్లో ప్రజా సంఘాల ఆగ్రహం కాకినాడ జిల్లా పిఠాపురం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానంపై వ్యవహరిస్తున్న తీరుకు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశ సంపద కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న తీరుకు భజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తందానా పలకడం సమంజసం కాదని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 నెలల్లో రాష్ట్రంలో పెను మార్పులు జరుగుతున్నాయని విద్యుత్ ఛార్జీలు పెంచివేసి ప్రజలపై భారం మోపుతున్నారని జాతీయ రహదారి టోల్గేట్ల దగ్గర అధిక వసూళ్లు జరుగుతుండగా రాష్ట్ర గవర్నమెంట్ మండల జిల్లా స్థాయి టోల్గేట్లు ఏర్పాటు సన్నాహాలు సరైనవి కావని నిత్యావసర ధరలు తగ్గింపుకు చర్యలు లేవని ఎన్నికల్లో హామీ మర్చిపోవడం సమంజసం కాదని అధిక ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారని ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రజా సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎక్కువ ధరలు అధికంగా వసూలు చేస్తూ రవాణా శాఖని ఎంతో ఇబ్బంది పెడుతూ ప్రతి టోల్గేట్ల దగ్గర చాలా ఎక్కువ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా జాతీయ రహదారులు, జాతీయ టోల్గేట్లు, తర్వాత జిల్లా టోల్గేట్లు కూడా పెడతామని అన్నారంట. మళ్ళీ మండల టోల్గేట్లు కూడా పెడతామని అన్నారంట. ఇలా చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టం. అది ప్రభుత్వం వారు గుర్తించాలి. సంపద సృష్టించా అన్నారు. ఈ విధంగా సంపద సృష్టించే సామాన్య మానవుడు ఈ వాహనాలపై ఏ విధంగా బ్రతకాలి అనేది ముఖ్యంగా ప్రభుత్వం వారు గుర్తించాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా పిఠాపురం డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ సహాయంగా ఉండాలి తప్ప ఇంత అన్యాయంగా వసూలు కార్యక్రమం అనేది అది మంచి పద్ధతి కాదని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దయించి సామాన్య ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వసూలు చేయొచ్చు. కనీసం ఎంతైతే వసూలు చేయాలో ఆ రుసుము తక్కువగా వసూలు చేస్తే ఆ రవాణా శాఖ ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతుంది. దయించి ఈ మాటలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 5:30, 6 ఎక్కడ పడితే అక్కడ బళ్ళు ఆపేస్తున్నారు, ఆటోలు ఆపేస్తున్నారు, కార్లు ఆపేస్తున్నారు. 10,700 రూపాయలు కోటి ఫైన్ కట్టించుకున్నారు. మంది ఎవరు అమలు చేయమన్నారు? ఈ ఫైన్ 17,700 గవర్నమెంట్ అర్థమైంది. మంది ఆపేయచ్చు కదా. మంది ఆపేసి ఈ డబ్బులు వచ్చి కొంపలు తాకట్టు పెట్టి, బంగారు తాకట్టు పెట్టి మీకు కోర్టులో ఫైన్ కడుతున్నారా? పోలీసు వాళ్ళని, ట్రాఫిక్ వాళ్ళని అందరినీ ఉసుకెళ్ళిపేసి డిపార్ట్మెంట్ అంతా రోడ్డు మీద పెడుతున్నారా? ఎక్కడ తెచ్చి పెడతారు? 10,700 రూపాయలు. మళ్ళీ బైక్ ఆపేస్తే మళ్ళీ బైక్ స్టేషన్లో తెచ్చి తేవాలంటే అదో 2,000, 3,000 దానికి అవుతుందా? ఎక్కడ తెచ్చి కడతారు చెప్పండి? మీరు మందు అమలు చేయడం ఏంటి? ఈ డబ్బులు కట్టించుకోవడం మళ్ళీ దాని మీద మందు రేట్లు దాంట్లో కమ్మి తెప్పుతున్నారా? ఈ ఆటోలు, బైకుల మీద, ఈ ఆటోల మీద, కార్ల మీద 15,000, 20,000 ఎక్కడ తెచ్చి కడతారు? అది తగ్గించుకొని ఆ ట్రాఫిక్ ఆ మందు రేట్లు తగ్గించేసి, ఆ ట్రాఫిక్ వాళ్ళని తగ్గించేసి మీరు పట్టుకోండి. కాదంటలేదు మేము. 1,000, 2,000 వేయండి. 10,700 రూపాయలు అంటే వాళ్ళు చస్తున్నారు. అయ్యో చచ్చిపోవాలనుకుంటున్నారు. ఈ మంది మీరు చేసి అమలు చేస్తున్నారు. 3,000 కట్టాలి అప్పుడు కట్టేవారు. ఇప్పుడు 10,700 అంటే ఎక్కడ కడతారండి? అది ఆలోచించి చేయండి. చంద్రబాబు గారు మీరు ఇచ్చింది చాలా కరెక్ట్గా ఈ రూటు ఉంటామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు నియంత్రణ చేస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇవాళ కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా 18,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద భారం మోపుతా ఉన్నారు. మీరు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారో ఒక్కసారి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున అడుగుతా ఉన్నాం. మీరు కరెంటు ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాం, పెంచబోమని ఆ వేళ డబ్బా కబుర్లు చెప్పడం జరిగింది.
ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఈ కరెంటు ఛార్జీలు సంబంధించి అదనపు కరెంటు ఛార్జీలకు సంబంధించిన అనిల్ అంబానీ అతను ఎవరికైతే లంచం ఇచ్చారో ఆ విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే శైలిని, ఆయన అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కూడా అక్కడ దొంగెవడు అనేది పట్టుకుని సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు, ఇవన్నీ చేసి దొంగెవడో పట్టుకుని అది శిక్షించవలసిన అవసరం ఉంది. కానీ మేనవేశాలు ఇక్కడ అతని అనుభవం అంతా ఉపయోగించి తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఇది ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి ప్రజల మీద భారం 20 సంవత్సరాల వరకు కూడా భారం పడుతుందని మేము రాత్రి రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము విన్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజల మీద విద్యుత్ భారం తగ్గించకపోతే ప్రజా సంఘాలుగా మేము తీవ్ర ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.